రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నామన్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మహాకూటమిగా ఏర్పడ్డ మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. తాను ఎంపీగా పోటీ చేయాలా లేదా అన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. ఇక ఈవీఎంల ట్యాంపరింగ్ లో వాస్తవం లేదంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది, అంటే పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయనే దానిపైన మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఇటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి, బీజేపీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు? భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సిద్ధమవుతా ఉంది. ఇటీవల జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికలు తెలంగాణ కేంద్రంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలో రావద్దా అనే దాని మీదనే ఎన్నికలు జరిగాయి. రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్కి కానీ సంబంధం లేనటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికలు పూర్తిగా ఒక సమర్థవంతమైనటువంటి మరి అవినీతి లేనటువంటి ఒక సమాజానికి దేశ రక్షణకు కట్టుబడి ఉండేటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మళ్ళీ కొనసాగాలా, లేక మరి చిన్న చిన్న పార్టీల కూటమితో, అవినీతి పరుల యొక్క కూటమితో ఒక అస్థిరమైనటువంటి ప్రభుత్వము, రాజకీయ అస్థిరతమే కావచ్చు, సామాజిక అస్థిరత కావచ్చు, ఆర్థికపరమైనటువంటి అస్థిరత కావచ్చు, దేశ భద్రతకు సంబంధించినటువంటి అస్థిరత కావచ్చు, అస్థిరతతో కూడినటువంటి ఈ యొక్క మహాకూటమి పేరు మీద జరిగేటువంటి పార్టీలు కావాలా, నీతివంతంగా సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కావాలా? ఈరోజు దేశ ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఆ యొక్క ప్రశ్న తెలంగాణ ప్రజల ముందు కూడా ఉంటుంది. ఖచ్చితంగా మొన్న టీఆర్ఎస్ పార్టీకి ఏ రకంగా అయితే ప్రజలు మద్దతు ఇచ్చారో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు ఏపీ సీఎం చంద్రబాబు కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఆ రాష్ట్రాలను విస్మరిస్తున్నారు. ఖచ్చితంగా అడిగిన నిధులు అడిగినప్పటికీ వీళ్ళు ఎందుకు కావాలనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు. కాబట్టి మేము బీజేపీయేతర కానీ కాంగ్రెసేతర కానీ పక్షంగా ఏర్పడి మేము ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇవి పార్లమెంట్ ఎన్నికలు కేసీఆర్ చెప్పినట్టో చంద్రబాబు నాయుడు చెప్పినట్టో ఎన్నికల్లో ప్రజలు పాల్గొన్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు తెలుసు, తెలుగు వాళ్ళకు తెలుసు, ఎవరైతే ప్రధానమంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తారో, ఎవరైతే నీతివంతంగా పనిచేస్తారో, ఎక్కడైతే కుటుంబ పాలన ఉండదో, ఎక్కడైతే అవినీతి రహితమైనటువంటి పాలన అందిస్తారో వాళ్ళకే ఈ తెలుగు ప్రజలు పట్టం కడతారు. సార్, ఇప్పుడు ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగాయని కూడా ప్రధాన పత్రికలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇవాళ పత్రికల్లో కూడా అవే వచ్చాయి. అంటే ఈవీఎంలు 2014 ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగాయని చెప్తున్నారు సార్. ఈవీఎం ట్యాంపరింగ్ సంబంధించి నన్ను కూడా మరి ఒక 11 మందిని హత్య చేసినట్టుగా వాడు ఆరోపించాడు. ఇక లండన్లో జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయాలను కూడా నేను తర్వాత క్లారిఫికేషన్. పోటీగా అంటే ఎంపీగా పోటీ చేయబోతున్నారా సార్? పార్టీ ఏది నిర్ణయిస్తే అది. ఇది తాను చెప్తున్నారు. పూర్తి స్థాయిలో రాబోయే ఎన్నికలకు ఖచ్చితంగా మేము ముందుండి పోరాడతాము, మళ్ళీ నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారంలోకి వస్తాము, ఖచ్చితంగా నేను ఎంపీగా పోటీ చేసేది చేయండి, పార్టీ నాయకత్వానికి ఎలా సూచిస్తే నేను అలా కూడా ముందుకెళ్తున్నాను కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు మహాకూటమి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అన్ని విఫల యత్నాలను కూడా కిషన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో కిరణ్ భారత్ టుడే, హైదరాబాద్.